జై విశ్వకర్మ. నేను వచ్చేసి మండలాధ్యక్షుడు ఎడపల్లి వి ప్రసాద్. విశ్వకర్మ పూజా మహోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మా ఎడపల్లి గ్రామంలో ఈరోజు అన్న పూజ జరపబడుతుంది. మరియు మా సంఘ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు. మరియు ఈరోజు 42% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా 5 కులాలకు సంబంధించిన విశ్వకర్మ యోజన కింద బీజేపీ గవర్నమెంట్ వారు మాకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరియు పూర్వము టీడీపీ గవర్నమెంట్ వారు మాకు వచ్చేసి పనిముట్లు మరియు ఎన్టీ రామారావు కాలంలోపు మాకు క్వార్టర్స్ ఇవ్వడం జరిగింది. మరియు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వారు మాకు అదే విధంగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎడపల్లి కమ్మర్ రాజయ్య. విశ్వకర్మ జయంతి రోజు మన కులానికి ఉన్న ప్రధాన సమస్యలు ఏంటో చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మా కులానికి గవర్నమెంట్ కూడా సాయం చేయటం లేదు. ఇంతకుముందు తెలుగుదేశం పీరియడ్లో సాయం చేసింది, మాకు ఇండ్లు ఇచ్చింది, అన్ని పనిముట్లు ఇచ్చింది, అన్ని ఇచ్చిండ్లు. బీజేపీ గవర్నమెంట్ కూడా మా విశ్వకర్మ జయంతి ఒక పేరు పెట్టి మంచి ఇది చేసింది. అక్కడి నుంచి నిధులు వచ్చినాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే ఏం రావట్లేదు. మా గుర్తించి మా అందరి సోదరులకు మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు బృందావన్, నేను గ్రామాధ్యక్షుల్ని. మేము విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళినాము. ట్రైనింగ్ వెళ్తే అక్కడ మాకు ట్రైనింగ్తో పాటు ₹1,00,000 లోన్ వచ్చింది. మళ్ళీ పనిముట్లు కూడా వచ్చాయి. తర్వాత మేము వెళ్ళిన డేస్కి కూడా మాకు వేతనం కూడా ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 42% అని ఇప్పుడు ఉంటుంది. అందులో మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మండలంలో చాలామందికి మోడీ గారి నుంచి సహకారం అందింది. మోడీ గారి ₹1,00,000 లోన్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ అందిపుచ్చుకున్నారు. టోల్ కిట్ కూడా వచ్చింది అందరికీ. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనం గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. జై విశ్వకర్మ. నా పేరు శంకర్చారి. మా వృత్తి వచ్చేసి వడ్రంగి. మేము ఎన్నో ఏళ్ల నుంచి మా ఎడపల్లి మండలంలో, మా ఎడపల్లి మండల కేంద్రంగా, మా కేంద్ర పరిధిగా మరి మా కుల వృత్తులు అనేక విధాలుగా కుల వృత్తులపైనే ఆధారపడి ఉన్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం తోచిన కాడికి ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం చేసినటువంటి సందర్భంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం మా విశ్వకర్మ కుటుంబాలకు ఏ రోజు కూడా వాళ్ళు మాకు సహాయం చేయకపోవడం అనేది నిమ్మకు నీరెత్తినటువంటి విషయం. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మా బీసీ బిడ్డ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మరి శ్రీకాంచారి గారు మరి పట్టపగలి అందరు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణలో మా జాతి అంతరించిపోవద్దు, ఈ తెలంగాణ ఆంధ్రలో పాలిత కాకుండా ఈ తెలంగాణలో ఉన్న ఈ ధనిక రాష్ట్రంలో మరి ఇక్కడ మా విశ్వకర్మలు, మా విశ్వబ్రాహ్మణులు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగంలో ముందుకుండాలని చెప్పేసి అనునిత్యం మతను ఎక్కడ కూడా స్వార్థపడకుండా మరి నిప్పట్టించుకొని తిరిగినప్పుడు ఆ రోజు గతంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిప్పును చూసి కదా ఈ తెలంగాణనిచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి శ్రీకాంత్ సారి వారసులమైనటువంటి మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ఏ రోజైనా ఎప్పుడైనా మరి ఆర్థిక సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇది చాలా మాకు సిగ్గుసేటని చెప్పేసి చెప్తున్నాం. అంతేకాకుండా ఏదైతే పిఎం విశ్వకర్మ కింద ప్రధాని నరేంద్ర మోదీ ఆవాస్ యోజన కింద మాకు ఏ విధంగా అయితే సబ్సిడీ నిధులు వస్తున్నాయో అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా మాకు ఏ రోజు కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబానికి ఏ ఒక్క నిధులు కూడా రాకపోవడం అనేది ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి ఈ సభముఖంగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా విశ్వబ్రాహ్మణ కుటుంబాల యొక్క ఓటర్ల సంఖ్య 1,00,000కు పైగా ఉన్నాయి. కానీ మా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబం పైన కనీసము ప్రేమ గుణం చూపలేకపోతుందని అంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము గతంలో చేసినటువంటి టీఆర్ఎస్ పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు కానీ మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటు మాది, సీటు మీది కాకపోతే మా యొక్క
ఏ ఒక్కరిని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోలేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు విశ్వబ్రాహ్మణ ఎడ్యుకేషన్ కావాలి, విశ్వబ్రాహ్మణ సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ కావాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క వృద్ధులకు ఈ కుల వృత్తులపై ఆధారపడి ఉన్న వ్యక్తులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయల పింఛన్లు ఇస్తూ, అంతేకాకుండా మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఆడబిడ్డలు పుట్టినందుకు వాళ్ళకు పెళ్లిళ్ళు పేరెంటలు తప్పకుండా అందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారో మా కుల వృత్తులు అంతరించిపోతున్నటువంటి సందర్భంలో కనీసం ఈ తెలంగాణ రాష్ట్రం ఒక 5 లక్షల రూపాయలు కనీసం విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ఒక మహిళ వివాహం జరిగితే 5 లక్షల రూపాయలు మీరు సబ్సిడీగా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఈ ప్రభుత్వం పైన మేము మాట్లాడుతుంది ఏదో పాశుకంగా ఏదో కోపంగా అనుసారం కాదు, మాలో ఉన్న ఒక ఆవేదాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబానికి ఏ రోజు కూడా మాకు మేలు జరగలేదు. అంటే మా విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని మీరు ఎంతవరకు తొక్కుతున్నారనేది ఇప్పుడు మాకు అర్థమైనటువంటి సందర్భం. మీకు ప్రధానంగా మీకు ఎలాంటి సహకారం కావాలి ప్రభుత్వాల నుండి మాకు సహకారం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఓసీలలో ఎట్లా రెడ్డి ఎడ్యుకేషన్స్, రెడ్డి హాస్పిటల్స్ అని ఏ విధంగా అయితే ఉన్నాయో విశ్వబ్రాహ్మణ ఎడ్యుకేషన్స్, విశ్వబ్రాహ్మణ స్కూల్స్, విశ్వబ్రాహ్మణ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కావాలి. అంతేకాకుండా మరి మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించి అందరూ కూడా పనిముట్లు వాడుతున్నటువంటి సందర్భంలో ప్రమాదస్తు వాళ్ళ చేతికి ఏదైనా గాయాలైతే తక్షణమే మాకు ఏదైతే ఒక విశ్వబ్రాహ్మణకు సంబంధించిన మీరు లేబర్ కార్డు కాకుండా ఇంకో ఉద్దేశంగా విశ్వబ్రాహ్మణ కార్డుని తీసేసి తక్షణమే ఏ రకంగా అది ఎంత ఖర్చైనా ఫ్రీతో స్వచ్ఛమైన జ్ఞానతమైన కూడుకున్నటువంటి ఏదైతే ఆరోగ్య పరిస్థితులు తక్షణంగా మంచిగా చేసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంతేకాకుండా మరి మా విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ప్రమాదస్తువు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎస్గ్రే ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ తెలంగాణ గడ్డ మీద సీఎం కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఈ తెలంగాణ సీట్లో కూర్చున్నారంటే అదొక శ్రీకాంత్ చారి యొక్క పుణ్యమని, వారి శ్రీకాంత్ చారి యొక్క త్యాగమని మీరు మర్చిపోయారని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ బీసీ బిడ్డ ఈ తెలంగాణ దిశ నిర్దేశాన్ని ఇచ్చింది కేసీఆర్ రేవంత్ రెడ్డి. మీకు తెలుస్తలేదా? మీరు ఎందుకు మమ్మల్ని గుర్తిస్తలేరు? మేము హోటల్ గామా అంటే మీరు మమ్మల్ని ఇంత చులకనగా చూస్తున్నారు. కానీ ఏదైతే 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అందులో 25 అసెంబ్లీ స్థానాలు విశ్వబ్రాహ్మణులకే కేటాయించాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము నేరుగా అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారో ఈ 42% బీసీల రిజర్వేషన్లో మరి బహుజన సంఘాలందరూ కూడా అందరికి కూడా మేలు జరగాలని చెప్పేసి మా విశ్వకర్మ జాతి నుండి మేము కోరుతున్నాం. మా బీసీ వర్గాలకు తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం రావాలి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థగా అందరూ కూడా బాగుండాలి. మా అందరికి కూడా అన్ని రంగంలో కూడా స్కాలర్షిప్లో కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని వ్యవస్థలో కూడా మేము ముందుండాలని చెప్పేసి మా బీసీ వ్యవస్థని ఎక్కడ కూడా మీరు దెబ్బ తీయొద్దని చెప్పేసి మా బహుజన వాదుల నుండి మేము కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉన్న విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఈ బీసీలు 56% ఉన్న సందర్భాన్ని మీరు ఏ రోజు కూడా మర్చిపోవద్దు. ఈ 56% ఉన్న ఈ బీసీలు ఏ ఒక్క రోజు కూడా ఒక మినిస్టర్ పదవిని, ఒక గల్లీలో ఒక సర్పంచ్, వార్డ్ మెంబర్ పదవిని ఎన్నుకోలేకపోతున్నారు అని అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతన్నా అయింది. బీసీ ప్రజలారా, ఓ బీసీలారా, మనం ఎక్కడికెక్కడ బీసీ సంఘాలని మనం జైలు కొడితే కుదరదే. మనం కంకణం కట్టుకొని పిడికిలు బిగించి జై బీసీ నిరాధనం అని చెప్పేసి ఏ రోజైతే మనం ప్రభుత్వం పైన వ్యతిరేకత పోరాటం చేస్తామో, మన బీసీల యొక్క శక్తిని నిరూపిస్తామో ఆ రోజే మనకు అక్కడ ఈ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, మనకు అసెంబ్లీలో స్థాయిలో కానీ, మనకు గల్లీ వార్డులో సర్పంచ్ స్థాయిలో కానీ మనకు గుర్తింపు జరుగుతుంది. మన బతుకులు మనం మార్చుకునే స్థాయి మన దగ్గరనే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వజ్రాయుధం లాంటి ఓటక్కుని ఇచ్చిండు. ఆ ఓటక్కుని మనం అందరం కూడా వినియోగించుకోవాలి. అది కేవలం మన బీసీ కులాలకు, మన బీసీ బిడ్డలకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఏ పార్టీకి అయితే న్యాయం జరుగుతుందో ఆ పార్టీకి మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఓటు వేసి మన బీసీ ఔన్నత్యాన్ని చాటుకోవాలని చెప్పేసి సౌముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బీసీ కులాలలో 50 సంవత్సరాల తర్వాత కొన్ని కులస్తులకు పింఛన్లు ఉన్నాయి. అదే మాదిరిగా మా విశ్వబ్రాహ్మణ జాతికే కాకుండా అదేవిధంగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి,
చాకలి వేరే కులస్తులకు కూడా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఖచ్చితంగా 5,000 రూపాయల పింఛన్తో పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే మాదిరిగా మీరు వాళ్ళకి ఏదైనా మంచి సదుపాయం, ఆర్థిక సదుపాయం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా రైతు వెంబడి మేం పని చేస్తున్నాం. మరి ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీ పనులలో మేము పనిముట్లు కొనుక్కోలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యంలో మేము వెనుకబడిపోయినాం. కావున ఈ పరిస్థితుల్లో మేము మంచి పనిముట్లు కొనుక్కోవాలనుకుంటే దానికి ఆర్థిక సహాయం ఎంతో అవసరం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబంకు అండగా ఉండి మాకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ జాతికి 20 లక్షల రూపాయలు మీరు కనీసం మాకు పనిముట్లు పెట్టుకోవడానికి, సామాన్ షెడ్ వేసుకోవడానికి ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ధన్యవాదములు. విశ్వకర్మ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. విశ్వబ్రాహ్మణ నాయకత్వం. కూరగాయలు వస్తున్నారు.